చంద్రబాబు గారు ఒక మాట అన్నారు సార్, 500 కోట్లతో రిషికొండ ప్యాలెస్ కట్టారు, దాంతో 2 మెడికల్ కాలేజ్ కట్టారని చంద్రబాబు గారు ఆరోపణ. రిషికొండలో నువ్వు చెప్పి హోటల్ రిసార్ట్ కార్యక్రమం ఏదైతే ఉందో 230 కోట్లు 240 కోట్లు అది ఇప్పుడు విశాఖపట్నానికి నిజంగా ఆనిముత్యంగా ఉంది. అదే చంద్రబాబు నాయుడు యోగా కోసం, యోగా గుర్తుందా? యోగా అనేది గుర్తుందా? ఒక్కరోజు ప్రోగ్రాం యోగాకు ఖర్చు పెట్టిందంట 330 కోట్లు. 330 కోట్లు కనీసం నేనన్నా 240 కోట్లు పెట్టి బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టి విశాఖపట్నానికి తలమానికంగా ఉంది ఆ బిల్డింగ్. ఈ పొద్దు కూడా పోయినాను అనుకో, ఆ బిల్డింగ్లోకి ఎవరైనా పోయి చూస్తే విశాఖపట్నం అంతా పోయిన టూరిస్ట్ ప్లేస్ కింద కనపడుతుంది. మోడీ గారు వచ్చినాడు అనుకో, లేకపోతే ఎవడో పుతిన్ వచ్చినాడు అనుకో, లేదా రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ వచ్చినాడు అనుకో, ఎక్కడ పెడతారు? బ్రహ్మాండమైన రాజభవనం లాంటి బిల్డింగ్ అది 230 కోట్లతో మేము కట్టినందుకు మాన్యుమెంట్ అక్కడ తయారైంది. వేరే ఇక్కడ ఒకరోజు యోగా, ఒకరోజు 330 కోట్లు, 330 కోట్లు ఆవిరి. దాన్ని ఏమంటారు? స్కామ్ కాకపోతే అది నా మాటలకి అయ్యే ఖర్చు. పోయి ఆ మాటలకు ఎంత ఖర్చు పెట్టాను ఒకసారి మీకు అందరు కూడా ఏ ఉంది కదా, ఒకసారి అమెజాన్లో పోయి కొట్టండి ఒకసారి మ్యాట్ ఖర్చు ఎంత అవుతుంది, వీళ్ళు ఎంత ప్రొక్యూర్ చేసినారని చెప్పి చూస్తే 50% తక్కువ ఉంటే నన్ను అడగండి.